హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇక్కడ వచ్చేసి వంట అయితే అవుతుంది. ఏంటి అంటే గోంగూర పప్పు అనమాట. సో గోంగూర పప్పు అయితే అయిపోతుంది. సో పప్పు బాగా మసలాలి. అయితే పప్పు ఉడికిన తర్వాత టమాటా పప్పు అయినా ఆకుకూర పప్పులైనా నేను మళ్ళీ ఇట్లా మసలి పెడతాను అనమాట. మసలిస్తే చాలా టేస్ట్ ఉంటుంది. సో గోంగూర పప్పు అయితే అవుతుంది. ఇక్కడ వచ్చేసి పాలు. సో రైస్ కూడా కడిగి పెట్టేసిన. ఇంకా రోహిత్ వచ్చే ముందు పెడతా రైస్, ఎందుకంటే ఈరోజు హాఫ్ డే స్కూల్ అనమాట. యోగా డే అంట ఈరోజు. సో అందుకని తొందరగా హాఫ్ డేనే స్కూల్ అనమాట. ఇక వచ్చే ముందు పెడతా. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అంటే 12కి పెడతా. సో ఇప్పుడు ఫాస్ట్గా ఇంకేం వర్క్స్ ఉన్నాయి చూసుకుందాం, ఓకేనా? ఇంకేం వర్క్స్ ఉన్నాయో చూసి వర్క్స్ అన్నీ కంప్లీట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేసేద్దాం. సో ఇంకా ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి అన్నమాట. అమ్మ, నాకు ఈ మిషన్ వల్ల చాలా పని తప్పింది, కానీ నాకు అసలు నచ్చట్లే. ఈ బట్టలు ఇగో చూడండి, చుట్టుకుంటాయి, మొత్తం ముడతలు అయితే నాకు అసలు నచ్చదు. ఇగో స్కూల్ డ్రెస్ చూడండి ఎంత ముడతలు అవుతుందో. పాపం రోహిత్ స్కూల్ డ్రెస్, దీన్ని మళ్ళీ ఐరన్ చేసి వేసుకోవాల్సి వస్తుంది. సో అట్లా అన్నమాట. ఏం చేస్తాం, తప్పదు కదా, ఆటోమేటిక్ మిషన్స్ అంటేనే అంత. నాకు ముందు మిషన్ ఏంటంటే జస్ట్ వాష్ చేస్తుండే, నేను డ్రై చేసుకుంటుండే కదా నార్మల్గా, నేను జాడించుకుంటుండే తర్వాత. కానీ అది అట్లా కాదు, అన్నీ ఇదే చేస్తుంది కదా. సో నాకైతే నచ్చట్లేదు, కానీ ఏం చేస్తాం, కానివ్వాలి. ఇక కొంచెం పని తప్పుతుంది మెయిన్గా నాకు, ఎందుకంటే ఇంట్లో పని ఎక్కువైపోయింది. ముందులాగా కొంచెం యాక్టివ్గా అనిపిస్తలేదు బాడీ. సో అందుకని ఇంకా ఈ పని అయితే తప్పింది. ఓకే, మరి ఏం చేస్తాం. కాకపోతే వైట్ షర్ట్స్ అవి అయితే కొంచెం పిండుకోవాల్సి వస్తుంది, చూడాలి. ఓకేనా, కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇదేమో బాగా వంగాల్సి వస్తుంది, అందట్లేదు నాకు బట్టలు. అమ్మ బాబోయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఇవి వచ్చేసి సన్నజాజులు, మా ఇంట్లో చెట్టు అనమాట. మేము ఇప్పుడు కొత్తగా వచ్చాం కదా హౌస్లో, అక్కడ కొత్తగా వచ్చిన హౌస్లో చెట్టు అనమాట. చాలా నాకైతే ఈ సీజనల్ ఫ్లవర్స్ చాలా ఇష్టం. మళ్ళీ కొన్ని రోజులు అయితే రావు కదా ఇవి. సో ఇది కొన్ని వెళ్తాయి, ఎక్కువగా వెళ్ళవు. సో ఆంటీ వాళ్ళు తెంపట్లేదు. ఆంటీ వాళ్ళు తెంపుతూ ఉంటే ఇంకా చాలా బాగా వచ్చేవంట. ఆంటీ వాళ్ళు అసలు తెంపక కొన్ని ముందైతే అసలు ముందే వచ్చేవి. ఇప్పుడు మేము వచ్చినాక తెంపుతూ ఉంటే కొంచెం వస్తున్నాయి అన్నమాట. సో ఇలా ఫ్లవర్స్ అయితే రోజు కొంచెం తెంపుకుంటున్నా. చాలా లైట్ వెయిట్ ఉంటాయి. నాకు చాలా బాగా అల్లొస్తుంది, మంచి దగ్గరికి అల్లుతా, చాలా బాగా అల్లుతా నేను ఫ్లవర్స్.
హ్యాపీ సండే అందరికీ. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఇక్కడ మార్నింగ్ పాలైతే పెట్టేసిన, ఇక్కడ టీ పెట్టేసిన. సో ఇక్కడైతే ఇంకా కిచెన్ వర్క్ అయితే చాలా ఉంది. సో ఈరోజు క్లీనింగ్ వర్క్స్ ఉన్నాయి, కొంచెం చేయాలి. సో రోహిత్ రేవంత్ ఏం చేస్తారో చూద్దాం పదండి. ఏం చేస్తున్నావు రోహిత్? రోహిత్ బాదం తీస్తుండు. నేనైతే తినేసిన నా 5 నేను. ఇది వాళ్ళ డాడీ 5, రోహిత్వి 5, రేవంత్వి 5. ఇక వాళ్ళ ముగ్గురివి రోహిత్ తీసి పెడితే వాళ్ళు తినేస్తారనమాట. రేవంత్కి మాత్రం కొంచెం ఇట్లా పేస్ట్ లాగా చేసి పాలల్లో కలుపుతా. నేనైతే తినేసా మార్నింగే. బ్రష్ చేసేసుకొని ఫస్ట్గా బాదం తినేసి ఒక చిన్న టీ గ్లాస్ పాలు తాగిన. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం వర్క్ అయింది. మళ్ళీ వర్క్ చేయాలంటే కొంచెం టీ పడాలన్నమాట. టీ తాగితే ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం వర్క్స్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇల్లు క్లీనింగ్ చేయాలి ఈరోజు. రేవంత్ చూడండి ఎంత మంచిగా ఆడుకుంటుండో. రేవంత్ అయ్యో 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 ఇంత తిరుగుతుండు. రౌండ్ 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 రింగ రోజెస్ ఆడుతున్నావా రేవంత్? రింగ రోజెస్. రింగ రోజెస్ ఆడుతున్నాయా? అమ్మో మస్తు తెలివి రేవంత్కి. అగో మంచం అక్కడ అడ్డొచ్చిందని ఇంకా జరిగి తిరుగుతున్నాడు చూడండి. ఎవరన్నారు రేవంత్కి తెలివి లేదని? అన్నోళ్ళకే తెలివి లేదు కదా. ఎవరన్నారు రేవంత్కి తెలివి లేదని? చూసారా? అగో నీ కార్ వెయిట్ చేస్తుందని అక్కడ. కార్ అగో కార్ అనగానే చూస్తాడు, ఆయనకి ఇష్టం కార్. అగో నీ కార్ నీ కోసం వెయిట్ చేస్తుంది అక్కడ. ఓకే ఆడుకో, బాదం కలుపుతానే నీకు. ఓకేనా? అయిందా రోహిత్? తీస్తుండే మెల్లిగా రోహిత్. ఫాస్ట్గా తీయాలి రోహిత్, ఫాస్ట్. చూడు రోహిత్ మిస్సీ షర్ట్ వేసుకుంటూ రేవంత్కి ఈరోజు వేద్దాం. రేవంత్ కెమెరా పెట్టంగానే నవ్వాలని తెలుసు అనమాట. సో ఇక్కడైతే రోహిత్ నాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట. నేను కిచెన్లో ఉన్నా అని ఇంకా బెడ్రూమ్లో నుంచి అయితే ఊడ్చుకొని వస్తున్నాడు. రోహిత్ నాకు టైం దొరికినప్పుడు హెల్ప్ చేస్తాడు, చాలా మంచిగా అనిపిస్తుంది. ఆడపిల్లలు లేరు అని అనుకునే బాధ ఉండదు. అంటే టైం కుదిరినప్పుడు ఆయనకు వీలైన హెల్ప్ అయితే చేస్తాడనమాట. ఇక్కడ టీవీ దగ్గర టైల్స్, విండో టైల్స్, టీవీ, ఈ బొమ్మలు అన్నీ కూడా కొంచెం క్లీన్గా చేస్తాడనమాట. టైం కుదిరినప్పుడల్లా చెప్పకముందే నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాడు. సో ఇక్కడ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సండే స్పెషల్ అనమాట. నూడిల్స్ చేశాను. సో వాళ్ళకు బాగా ఇష్టం నూడిల్స్ అంటే రోహిత్ రేవంత్కి. సో ఆ ముగ్గురికి అయితే పెట్టేసిన, మా సార్కి, రోహిత్ అండ్ రేవంత్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వచ్చేసి సండే. అందరు ఏమేమి స్పెషల్ చేసిరు? నేనైతే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. సో ఇప్పుడైతే ఇంకా వంట ప్రాసెస్ అయితే ఇంకా అవుతూ ఉంది. వంట కంప్లీట్ చేయాలి, ఫ్రైడ్ రైస్ అవుతుంది. సో ఏమేమి స్పెషల్స్ చేసిరు? సండే కదా. అందరు ఏమేమి స్పెషల్ చేసిరో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే ఫ్రైడ్ రైస్, జస్ట్ నార్మల్ ఫ్రైడ్ రైస్ చేసిన, అన్ని మసాలాలు వేసి, అండ్ సాంబార్, పాపడ్స్. ఓకేనా? బాయ్.